ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వ్లాగ్స్. యాక్చువల్గా ఈ రోజు అయితే మా గణేషుని నిమజ్జనం అయితే చేయడానికి వెళ్తున్నాం అనమాట. మా గణేష్ అంటే మా ఇంట్లో బుజ్జి గణేష్ని పెట్టుకుంటాం కదా, అదనమాట. సో అందుకోసం నేనైతే రెడీ అయినా. నా డ్రెస్ అలా ఉందో కమెంట్ చేయండి. యాక్చువల్గా ఎన్ని బట్టలు ఉన్నా సరే సరిపోవు, మళ్ళీ నెలకోటి కొంటూ అలా స్టాక్ నిండిపోతుంది. దాన్ని ఏం చేయాలో తెలియదు. ఎవరికన్నా ఇద్దామంటే ఒకసారి వేసుకుని ఉంటాం కదా, సో ఇంకా మళ్ళీ ఇవ్వబుద్ధి కాదు. నా ఒపీనియన్ చెప్తున్నాను నేను. మళ్ళీ 2-3 టైమ్స్ వేసుకున్నాక అప్పుడు ఇచ్చేయచ్చులే అనేసి అలా పెట్టి స్టాక్ అయితే నిండిపోతుంది అనమాట. 2-3 టైమ్స్ వేసుకున్నాక మళ్ళీ అక్క పిల్లల్ని అన్న పిల్లల్ని వాళ్ళని అయితే అడుగుతాను. వాళ్ళు తీసుకుంటే ఓకే, లేకపోతే మన ఇంటి దగ్గరికి అన్నదాశ్రమం వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళకైతే ఇచ్చేస్తాం అనమాట అన్ని బట్టలు. ఇంకా దక్షకి అయితే మంచిగా రెడీ చేద్దామని రిబ్బన్ అయితే కడుతున్నాము. మేము ఏంటంటే పెద్ద గణేష్ ఎలా తీస్తారో అలా తీసుకుందాం అన్న ప్లాన్తో అయితే వెళ్తున్నాం అనమాట. బట్ మొత్తం వర్షం వచ్చి అయితే బిస్కెట్ అయిపోయింది. బట్ స్టిల్ నేనైతే ఆ వీడియోని ఎంతవరకు అయితే షూట్ చేశానో అంతవరకు అయితే తీయాలి కాబట్టి నేనైతే మీకైతే నేను ఎక్స్ప్లోర్ చేసింది అంతా కూడా అండ్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అదంతా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను అనమాట. ఇంకా మా వారికి కూడా మొత్తం రిబ్బన్స్ అవన్నీ కట్టినాం. ఎట్లాగో పెద్ద గణేష్ దగ్గర అయితే ఎంజాయ్ చేసాము. బట్ పెద్ద గణేష్ కన్నా ముఖ్యమైనది మన ఇంట్లో గణేష్ కాబట్టి, సో దానికి కూడా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవ్రీ ఇయర్ కూడా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో ఇంకా మా దగ్గర అయితే ఇవి రిబ్బన్స్ ఉండే మా షాప్లో. యాక్చువల్గా మాకు షాప్ ఉండింది అనమాట. సో దాంట్లో స్టాక్ ఉన్నాయి. ఇంక ఎట్లాగో అవన్నీ కూడా మళ్ళీ మనం సేల్ చేయడానికి రాదు కదా, మనం అయినా యూజ్ చేసుకుందాం అనేసి అయితే మేమైతే యూజ్ చేసుకుంటూ ఉంటే దక్ష మాత్రం గట్టగానే ఎంత క్యూట్ ఉన్నాడు. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దాన్ని పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేసాయి. ఇంకా మా వారికి అయితే బొట్టు పెడుతున్నాను. ఇంకా పూజ చేసేసి మనమైతే వినాయకుని అయితే తీసుకెళ్ళిపోదాము. సో దానికన్నా ముందు నేనైతే ప్రసాదం అయితే చేసిన అనమాట. సో పులిహోర అయితే చేసినాను. మామూలుగా అక్కడ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి కొంచెమైనా పంచొచ్చులే అనేసి అయితే చేసినాను. ఇంకా దక్షకి చిన్నుగాడికి అందరికైతే పెట్టేస్తున్నాను. ఇన్ని రోజు మన ఇంట్లో ఉన్న గణపయ్యని సడన్ గా పంపించాలంటే అసలుకి ఎలాగో ఉంటుంది కదా. అండ్ అక్కడ చెరువు దగ్గర ఎన్ని గణేష్లను చూస్తామో అవన్నీ కూడా చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాము, మనకి నేచర్ ఇలానే చెప్పింది కాబట్టి ఇంకా ఇలానే చేయాలి. సో మేమైతే 3 డేస్ కాకుండా 5 డేస్ ఉంచుకుంటాం అనమాట. ఇంకా 5 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇంకా మా వారైతే పూజ చేస్తున్నారు. పూజ అయిపోయాక మేము మార్నింగే కదిలిచ్చేసినాము. కదిలిచ్చేసినాక పూజ చేయాలి. పూజ చేసినాక మళ్ళీ కదిలియాలి. అది నాకు పెద్ద గుర్తులేదు అనమాట. సో మార్నింగ్ పూజ చేసి కదిలించడము, మళ్ళీ అయితే పూజ అయితే చేస్తున్నాము. మనం ఏది చేసినా ఏదో ఒక వంక పెట్టకుండా ఉండరు జనాలు కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా నాకు తోచిందే, నాకు మైండ్కి తట్టిందే చేస్తాను అనమాట. ఎవరు ఎలా అన్న అనుకుని ఎవరు ఎట్లయినా పోని నేను మనసారా చేస్తున్నాను లేదా స్ట్రిక్ట్గా నేను ప్యూర్ హార్ట్తోనే చేస్తున్నాను లేదా అది మాత్రమే చూసుకుంటున్నాను అనమాట. సో దేవుడికి మనం ఏది చేసినా తెలిసి తెలియని పొరపాట్లు అయితే చేస్తూనే ఉంటాము. అవన్నీ కూడా ఇంకా ఆ వినాయకుడికి ఆ దేవుడికి ఏ పూజ చేసినా కూడా వాళ్ళకే వదిలేసుకుని మనం మనసారా చేసామా లేదా అది చేస్తే చాలన్నమాట దేవుడి ప్రసన్నుడు అవ్వడానికి. నేనైతే అదే ఫాలో అవుతాను. సో ఇప్పుడైతే ప్రసాదం అదంతా కూడా పెట్టేసాం కదా. ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టినాం. కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మాకు దగ్గరనే ఉంది, పెద్ద దూరం అయితే ఏముండదు. ఒక 2-3 కిలోమీటర్స్లో ఒక చెరువు ఉంటుంది అనమాట. సో ఆ చెరువులో వేస్తాము ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ ఉన్నాయి, మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో తెలీదు. బయటకైతే మొత్తం రోడ్స్ అన్ని కూడా బ్లాక్ అయితే పెట్టినట్టు చూపిస్తున్నారు వచ్చేపోయే దారిలో. బట్ ఇంకా చూడాలి. ఇంకా మా దక్షిగాడు అయితే రెడీ అయిపోయిన వాడు చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు. వాడికి ఊహ వచ్చినాక ఇదే కదా అన్ని పండగలు వాడికి ఇప్పుడు తెలుస్తున్నాయి. లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాబట్టి అంత ఐడియా లేదు. బట్ ఇప్పుడైతే అన్ని తెలుస్తున్నాయి. గణేశుడి దగ్గర కూడా మేము అన్ని వినాయకులు చూడడానికి తెలియనాం అనమాట. సో అప్పుడు కూడా అసలుకి కొంచెం కూడా నిద్రపోకుండా అన్ని గణేష్ని చూసి మా దగ్గర వినాయకుడిది పూజ కొంచెం లేట్ అవుతుంది, అరౌండ్ 9 ఆ టైంకి అయిపోతుంది అనమాట. సో అప్పటికి కూడా పడుకోకుండా చాలా మంచిగా వెయిటింగ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా కార్ అయితే ఎక్కేసినాము. ఇద్దరైతే ఫస్ట్ టైం వెనకాల కూర్చుంటున్నాము. ఎప్పుడైనా సరే ముందు సీట్ మాదే కదా. బట్ ఈసారి ఏంటంటే సరే ఇంకా నా లెహంగా కూడా చాలా లాంగ్ ఉంది కదా, ఎందుకులే రిస్క్ చేయడం అనేసి వెనకాలైతే కూర్చున్నాం అనమాట. మా పక్కింటి పిల్లలు వస్తారా అంటే వస్తామనగానే ఇంక ఎక్కించుకున్నాము. ఇంకా వాళ్ళు కూడా వినాయకుడిని నిమజ్జనం చూస్తుంటే వాళ్ళు ఒరిస్సా వాళ్ళు అనమాట. కొంచెం అన్నిట్లో కూడా హెల్ప్ చేస్తుంటారు పిల్లలు. సరే ఇంకా వాళ్ళు కూడా వస్తా అన్నారు కదా, నిమజ్జనం ఎలా చేస్తామో చూద్దాం అనేసి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. సో ఇదే అనమాట చెరువు. ఇది మాకు ఒక 3-4 కిలోమీటర్స్లోనే 2-3 కిలోమీటర్స్ అంతకుమించి ఎక్కువ అయితే ఉండదు. ఇంకా దక్ష అయితే మమ్మీ వాటర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తామని అడుగుతున్నాడు. ఇంకా వాడికి వాటర్ అంటే ఎంత ఇష్టం అంటే అసలు చెప్పలేము. స్విమ్మింగ్ కానీ రెయిన్ కానీ ఇవన్నీ చాలా ఇష్టంగా. చిన్నప్పుడు అట్లనే ఉంటుంది కదా, పెద్దగా అయితే ఉంటే అప్పుడు తెలుస్తుంది ఇలాంటి పనులు కావు చాలా చిరాకుగా ఉంటుంది అనేసి. సో
ఆల్రెడీ జనాలు అయితే ఉన్నారు, చిన్న చిన్న గణేష్లన్నీ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ఇచ్చేసి ఇంకా ప్రసాదం అయితే తింటున్నారు అనమాట. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయింది, బాగానే పడుతుంది వర్షము. నాకు తెలిసి ఈ కెమెరాలో షూట్ చేసినప్పుడు అయితే అసలు కనిపించలేదు, బట్ వర్షం అయితే బాగానే పడుతుంది. మేము ఇంకా మంచిగా ఇంతగానం వీడియోస్ అయితే తీసుకోవచ్చు అన్న హోప్తో వచ్చినాం. బట్ మొత్తం అయితే బిస్కెట్ అయిపోయింది. ఫైనల్గా ఒక్క వీడియో అయితే వచ్చింది. ఈ వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ అయితే చాలా 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 థ్యాంక్ యూ. స్లోగా అయినా సరే నేను వెళ్ళిగా పోస్ట్ చేసినా సరే అట్లీస్ట్ ఒక 50 మెంబర్స్ చూసినా సరే ఆ 50 మెంబర్స్కైనా థ్యాంక్ యూ, 100 మెంబర్స్ చూపిస్తున్నా 100 మెంబర్స్కైనా థ్యాంక్ యూ. మీరు నాకు కొంచెం టైం ఇచ్చి అట్లీస్ట్ మీరు నా వీడియోస్ అనేది చూస్తున్నారు కదా, సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దానికి. అండ్ మీకు చాలా 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 థ్యాంక్ యూ. సో దక్షిణ అయితే అక్కడి వరకు వినాయకుడు పెట్టి తీసుకెళ్దాము అనేసి అనుకున్నాము. కాకపోతే వినాయకుడు చిన్నగా ఉన్నా సరే బరువు ఉంది. మామూలుగా మనకి పిఓపి వినాయకుడులు అయితే కనుక దాని లోపలైతే మొత్తం ఓపెన్ ఉంటుంది కాబట్టి సో అవి పెద్ద బరువు ఉండవు. కానీ మనం మట్టితో చేసిన వినాయకుడులు అయితే కొంచెం చిన్న వినాయకుడు అయినా సరే అది కొంచెం బరువు ఉంటుంది. పాపం వాడు మోసుకోలేకపోతున్నాడు అనేసి ఇంకా సరేలే అనేసి దక్షికైతే పెట్టకుండా ఇంకా చిన్నుగాడికి అయితే ఇచ్చేసినాం అనమాట. సో ఇంకా చిన్ను మేమందరం లోపలికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా వర్షం అయితే పడుతూనే ఉంది. సరేలే ఇంకా మనకైతే అదృష్టం లేనట్టుంది. బ్లెస్సింగ్స్ ఈ విధంగా వర్షం త్రూ అందాయి అనేసి భావించి ఇంకా లోపలికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే కొంచెం లోపల దాకా ఉండేవి వాటర్, బట్ ఇప్పుడు 5 వరకు వచ్చేసినాయి. అండ్ ఇలా కట్టిర్రు మొత్తం అయితే. ఇప్పుడు ఎక్కడి వరకే చూపిస్తారు అక్కడి వరకే వదిలేసి ఇంకా లోపలికి కొంచెం వేలాగా వదిలేవారు అన్నమాట. బట్ ఈసారి ఏంటంటే వాటర్ ఎక్కువైపోయినాయి కదా, అందుకోసం ఇంకా ఆప్షన్ లేక వాళ్ళు అక్కడ మనకి ఏమంటారు MCH వాళ్ళని అయితే పెట్టేసి వాళ్ళే వినాయకుళ్ళని తీసుకుంటున్నారు అనమాట. సో మనం వాళ్ళకి కొంచెం ఎంతో కొంత వాళ్ళు చందా అయితే అడుగుతున్నారు. అమ్మ కట్నం పెట్టండి అంటే ఇంకా మనకి తోచినంత మనం ఇచ్చేయచ్చు అనమాట. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా చెరువుని అంతా కూడా పొల్యూటెడ్ అవ్వకుండా చూస్తున్నారు. సో మనం ఏవి తెచ్చినా సరే చెరువులు వేసేస్తాం, పువ్వులు కానీ ఆకులు కానీ ఏవైనా సరే వాళ్ళు అందులో వేయని కూడా ఓన్లీ వినాయకుడు మాత్రమే నిమజ్జనం చేయాలి అన్న ఇదైతే వాళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట. దానికోసం అన్నా సరే మనం వాళ్ళు నీట్గా ఉంచుతున్నందుకు వాళ్ళకి సెల్యూట్ చేసి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చినా కూడా మనకు తప్పు లేదు అని అనిపిస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైనా సరే వినాయకుళ్ళని మట్టి వినాయకులు చేస్తే అది మనకి పొల్యూషన్కి చాలా మంచిది. అంతేగాని కలర్ఫుల్ వినాయకుళ్ళు అవన్నీ వేసి మనకి ప్రాబ్లం చేసుకోవడం అది ఎంతవరకు కరెక్టో మీరు కూడా ఆలోచించండి. సో నేనైతే ఎవ్రీ ఇయర్ మట్టి వినాయకుడిని చేసుకుంటాను అనమాట. నేను ఒక బ్యాగ్ కొనుక్కుంటే అందుకు 2-3 ఇయర్స్ అయితే వచ్చేస్తుంది. సో మామూలుగా అయితే ఈ ఒక్క కలర్ కూడా గోల్డ్ కలర్ ఎందుకు వేసావు వందనా అని మీరు అడగొచ్చు. ఇంకా చిన్నగాడు అస్సలకి పట్టు పట్టిన అనమాట. లేదక్క కలర్ ఇద్దాం అంటే సరేలే ఓకే. మట్టి అయితే ప్యూర్ బేస్ ఉంది, అది కూడా నేను చాలా ఫిల్టర్ చేసిన మట్టి ఉంది. అది మేము 2 times డిప్ చేయగానే వినాయకుడు వాటర్లో కలిసిపోయింది అనమాట. ఇంకా 3rd టైంకి మనకి అక్కర్లేదు, 2 సార్లు డిప్ చేయగానే ఎప్పుడైనా సరే 2 సార్లు డిప్ చేయగానే మొత్తం వినాయకుడు అనేది వాటర్లోకి సగం తడిచిపోతుంది అనమాట. ఇంకా 3rd టైంకి మొత్తం మంచిగా ప్యూర్గా వెళ్ళిపోతుంది. మేము వినాయకుని వాటర్లో డిప్ చేసేసరికి చాలా అంటే చాలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా హడావిడిగా దబదబ అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయినాము. అట్లీస్ట్ ప్రసాదం కూడా అక్కడ పంచడానికి ఎవరికి లేకుండా అయిపోయింది. ఇంకా మేమే కార్లో కూర్చుని ప్రసాదం అందరం అయితే తింటున్నాం అనమాట. ఇంకేం చేస్తాం, ఆప్షన్ లేనప్పుడు మనకి ప్రకృతి ఎలా సహకరిస్తే ఆ విధంగా పనులు చేసుకోవాలి కాబట్టి. సో ఫైనల్గా మన నిమజ్జనం అయితే అయిపోయింది. ఇంకా ఆటోలు వాళ్ళందరూ అయితే ఇంకా గణేష్లు అయితే తీసుకొస్తున్నారు. సో ఫైనల్గా దిస్ ఈస్ మై వీడియో.